ముంతాజ్ హోటల్ క్రైమ్ లో జగన్ 2008లో పీపీపీ కింద 30.32 ఎకరాల భూమి దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగింది. అందులో 20 ఎకరాలు అజయ్ కుమార్ ను బెదిరించి ముంతాజ్ హోటల్ కు నాడు జగన్ కేటాయించాడు. ముంతాజ్ హోటల్ కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగన్ స్వయంగా తాడేపల్లి పిలిపించి పాయింట్ బ్లాక్ రేంజ్ లో గన్ పెట్టి బెదిరించి 20 ఎకరాలు వెనక్కి తీసుకుని ముంతాజ్ హోటల్ కు కేటాయించాడు. అజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది. ఏడుకొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీడీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ముంతాజ్ హోటల్ కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా? పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి మరీ భూమి లాక్కుని ముంతాజ్ హోటల్ కు ఎందుకు ఇచ్చావో నువ్వు చెప్పు జగన్ అని అన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇచ్చాడు 20 ఎకరాలంటే ఒట్టిగీలే. నేను అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. ఎవరో జగన్మోహన్ రెడ్డే, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేనెందుకు పెడతాను? ఆయన పెట్టాలా? ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు.